ఎస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాంట్లో మనకి బీఎస్సీ నర్సింగ్కి చాలా మంది స్టూడెంట్ అప్లై చేస్తుంటే వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోవడం లేదు. ఎందుకంటే మీ ర్యాంక్ ఎక్కువ ఉంది, సో మీరు నాట్ ఎలిజిబుల్ అని వాళ్ళకి రావడం జరుగుతుంది. అసలు ఎంత ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేయాలి, సో ఎవరు చేయకూడదు అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో నోటిఫికేషన్లో మనకి ఏమి ఇచ్చారు, 2024కి సంబంధించి జస్ట్ మనకి క్వాలిఫైయింగ్ క్రైటీరియాలో జస్ట్ పర్సెంటేజ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో జనరల్లో వచ్చేసి 50% అని ఇచ్చారు, అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 40% అని ఇచ్చారు. అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీ వారికి 45% అనేది ఇవ్వడం జరిగింది. ఎలాంటి స్కోరు మనకి ఇవ్వడం లేదు. సో దీంతో చాలా మందికి అయితే డౌట్ ఉండడం జరిగింది. మనం లాస్ట్ ఇయర్కి సంబంధించి 2023కి సంబంధించి టీఎస్ఎంసెట్ ర్యాంక్ ఏదైతే ఉందో అప్పుడు మనకు కొంచెం క్లియర్గా ఇచ్చారు. ఏది 50% అంటే 53,000 to 57 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది. అదే 40% అంటే 63,908 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ వరకు ఉన్నటువంటి ర్యాంక్ స్టూడెంట్స్ అంతా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ ఈ ఇయర్కి సంబంధించి మనకి ఈ విధంగా ఈ పర్సెంటైల్లో ఇవ్వడం వల్ల చాలా మంది స్టూడెంట్కి అయితే డౌట్ అనేది ఉండడం జరిగింది. కొందరు అయితే ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేయలేకపోతున్నారు. చూసారా, ఒక స్టూడెంట్కి అయితే 57,000 ర్యాంక్ అనేది రావడం జరిగింది, బట్ తిను నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుందంట. సో ఇంకొక స్టూడెంట్కి అయితే 56,000 ర్యాంక్ వచ్చినా కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయలేకపోతున్నారు. అసలు ఎవరు ఎలిజిబుల్ దీనికి అంటే ఎంత ర్యాంక్ ఉండాలనేది చూద్దాం. సో ఆల్రెడీ దీనికే సంబంధించి నేను యూనివర్సిటీ వాళ్ళకి ఈమెయిల్ కూడా చేయడం జరిగింది, అట్లా కట్ ఆఫ్ స్కోరు ప్రొవైడ్ చేయండి మేడం అని. సో బట్ మెయిల్కి అయితే రిప్లై రాలేదు నాకు. సో మెయిల్ అయితే చేసేసాను నేను. సో ఈ విధంగా లాస్ట్ ఇయర్ మీరు ఇలా ఇచ్చారు, సో ఈ ఇయర్ కూడా సో లాస్ట్ ఇయర్ ఈ విధంగా క్లియర్ కట్గా ఇచ్చారు. బట్ ఈ ఇయర్కి సంబంధించి మాకు ఏం అర్థం అవ్వట్లేదు, దయచేసి కట్ ఆఫ్ స్కోర్ని ప్రొవైడ్ చేయండి అని వాళ్ళకి ఈమెయిల్ అయితే చేయడం జరిగింది. బట్ మెయిల్కి అయితే ఇప్పటిదాకా ఎలాంటి రెస్పాండ్ రాలేదు. ఈరోజు మార్నింగ్ 10:30కి మెయిల్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ ఇప్పటివరకు ఎలాంటి రిప్లై రాలేదు. బట్ మొబైల్లో మనకి మాత్రం రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో ఎవరు అప్లై చేయాలి ఏంటని. సో ఆ మేడం చెప్పిన విషయం ఏంటంటే, సో ఎవరైతే టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి 54,900 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్ మాత్రమే ఈ ఇయర్కి సంబంధించి అంటే 2024కి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అంటే గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే 2024లో ఎంసెట్ ర్యాంక్ ఉంది కదా వాళ్ళకి 54,900 ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే మీరు ఈ ఇయర్కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ అయితే అప్లై చేసుకోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, 54,000కే ఈసారి కట్ ఆఫ్గా ఉండడం జరిగింది. సో ఇది మర్చిపోకండి. సో దీనికంటే ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ ఉందో సో వాళ్ళు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి. సో మేబీ ఈ యొక్క ర్యాంక్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు, బట్ అఫీషియల్గా అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో నాకు తెలిసి ర్యాంక్ అనేది ఖచ్చితంగా ఎక్స్టెండ్ అయితే చేస్తారు, ఎందుకంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి డేట్ కూడా జస్ట్ 1 వీకే ఇవ్వడం జరిగింది. సో అది ఎక్స్టెండ్ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ర్యాంక్ ఏదైతే ఉందో 54,900 ర్యాంక్ కూడా తీసేసి జస్ట్ ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఇచ్చినా కూడా వేస్ట్ అనమాట, ఎందుకంటే మనకి ఇప్పుడు కట్ ఆఫ్ చేశారు కదా 54,900. ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలా కాలేజెస్ అయితే ఫిల్అప్ అయిపోవడం జరుగుతుంది. ర్యాంక్ తర్వాత ఇంక్రీజ్ చేసినా సో కొన్ని కాలేజెస్ మాత్రమే ఉంటాయన్నమాట. సో ఈ ఇయర్ అయితే కొంత బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి స్టూడెంట్స్కి, ఎందుకంటే దీనికంటే ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మోస్ట్లీ వాళ్ళకి బ్యాడ్ న్యూస్. మోస్ట్లీ ఎక్స్టెండ్ చేస్తే మీరు అప్లై చేసేసుకోండి. సో బట్ ప్రెజెంట్ అయితే ఇప్పటి వరకు అయితే సో ఇంత ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోండి. సో వాళ్ళకి మాత్రమే ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవుతుంది. సరే, ఇంకొంతమంది అయితే దీనికంటే ఎక్కువ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ అవ్వట్లేదని ఈ విధంగా చెప్పడం జరిగింది. బట్ ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేసి చూడండి. ఒకవేళ 57,000 నుండి కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే కనుక ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, చూద్దాం అసలు అప్లికేషన్ తీసుకుంటుందా లేదా. సో అయితే మాత్రం దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎందుకంటే వేరే స్టూడెంట్ కూడా యూజ్ అవుతుంది. బట్ మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే
900 అండ్ ర్యాంక్ వరకు మాత్రమే కటప్గా ఇవ్వడం జరిగింది. సో ఈ లోపు ఉన్నటువంటి ర్యాంక్ వాళ్ళు మాత్రమే ఈసారి ఆన్లైన్ అప్లికేషన్కి ఎలిజిబుల్ అనమాట. సో మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు తెలిసి నాట్ ఎలిజిబుల్ అనే వస్తుంది. ఇన్ కేస్ సక్సెస్ఫుల్ అయితే కనుక ఒక్కసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఆ విషయం వేరే స్టూడెంట్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఇది అప్డేటు. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.